మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా జరుగుతోంది. ఇవాళ మూడో రోజు రొట్టెలను సమర్పించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షాదిగా భక్తులు తరలిస్తున్నారు. రెండో రోజు రాత్రి దర్గా గంధ మహోత్సవం మేళతాళాల నడుమ వైభవంగా జరిగింది. మత సామరస్యతకు సమైక్యతకు నిదర్శనం నెల్లూరులోని దర్గా మిట్టాలో జరిగే బారా షహీద్ రొట్టెల పండుగ. భక్తుల కోరికలు తీర్చే పండుగ ఇదని భక్తుల విశ్వాసం. 100 ఏళ్లుగా జరిగే ఈ వేడుకలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటున్నారు. ఈ పండుగలో దొరికే రొట్టెలు తమ కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం. నెల్లూరు వాసులతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మొదటి 2 రోజుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకు హాజరయ్యారు. రెండవ రోజు రాత్రి బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు కోటమెట్టలోని అమినియా మసీదు నుంచి ఊరేగింపుగా మహోత్సవం ప్రారంభమైంది. ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులతో కలిసి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పరిశీలించారు. అమినియా మసీదులో 12 బిందెల్లో గంధాన్ని కలిపి పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళ తాళాల నడుమ గంధ మహోత్సవం చేపల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్ బంకు మీదుగా బారా షహీద్ దర్గాకు చేరుకుంది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీపుల్లా హుస్సేనీ చేతుల మీదుగా గంధ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ మూడవ రోజు రొట్టెల పండుగ జరుపుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని రొట్టెలు మార్చుకుంటారు. వ్యాపార, సంతాన, ఆరోగ్య, ఉద్యోగ రొట్టెలకు ఈ పండుగలో బాగా డిమాండ్ ఉంది. రొట్టెలు మార్చుకున్న అనంతరం బారా షహీద్ దర్గాలో సమాధులను భక్తులు దర్శించుకుంటారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.